Just pick the cherry. After you pick the cherries, you're going to bring them down here. You'll weigh them right there and pay for them there. Middle of the orchard. మనం ఎక్కడైతే పిక్ చేయాలో అక్కడికి వచ్చేసాం మనం. సో చుట్టూరా ఎటువైపు చూసినా గుత్తులు గుత్తులుగా ఇలా చెర్రీస్ ఉన్నాయన్నమాట. అది కాండి మంచి కలర్ వచ్చి ఉన్నాయి. హలో ఈరోజు మనం లాస్ ఏంజలస్కి దగ్గరలో ఉన్న ఒక చెర్రీ పికింగ్ ఫామ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనమే చెర్రీస్ పిక్ చేసుకొని అక్కడ కొనుక్కొని రావచ్చు అనమాట. సో అది ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక ఫ్యామిలీ ఓన్డ్ ఫామ్. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఉన్నారు. ఎంట్రన్స్ ఫీ ఏం లేదు, బట్ ఇలాగా ఎంటీ బకెట్స్ ఇస్తున్నారనమాట దాంట్లో కలెక్ట్ చేసుకోవడానికి. ఒక పౌండ్ వచ్చేసి $6.50. బట్ అట్లీస్ట్ $10 పర్చేస్ చేయాలన్నమాట ఒక్కొక్క వాళ్ళకి, వెళ్తున్న వాళ్ళకి. చూడండి గుత్తులుగా ఇక్కడే బోల్డ్ చెర్రీలు ఉన్నాయి. చూస్తుంటే బోల్డ్ చెర్రీలు, పెద్ద పెద్ద చెట్లకి చెర్రీలు. ఇవి రెడ్, డార్క్ రెడ్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం లైటర్ రెడ్ అనమాట చెర్రీస్. సో వాళ్ళు చెప్పడం అయితే మనం మిడిల్ ఆఫ్ ది ఆర్చర్డ్కి వెళ్ళాలంట. సో ఈ మొత్తం ఫామ్ని ఆర్చర్డ్స్ అంటారు. సో మనం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఏదో ఒక డెసిగ్నేటెడ్ ఇది ఉంది. సో అక్కడ మాత్రమే పిక్ చేయాలి. అందుకు ఎంట్రన్స్లో ఇలా చాలా గుత్తులుగా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఇవి రైప్ అవ్వకపోవడం లేదా అక్కడిది ముందు కంప్లీట్ చేయాలన్న దీంతోనూ అక్కడికి వెళ్ళమన్నారు. గ్లో అవుతున్నాయి ఇవి. ఈ దారి నుంచి పక్కకు వెళ్తే ఇక్కడ పాములు ఉండే అవకాశం ఉందంట. సో ఇక్కడ ఉన్న అన్ని పాములు డేంజరస్ అని చెప్పి రాసి ఉంది అక్కడ. సో అందుకు మనం ఈ డెసిగ్నేటెడ్ పార్ట్స్లోనే నడిచి వెళ్ళి తెంపుకొని వద్దాం. ఇంత పెద్ద బకెట్ ఇచ్చాడు. ఇంత పెద్ద బకెట్ ఫిల్ చేయాల్సిన ఇదేం లేదు. మనకి ఒక పౌండ్ $6.95 అంత. అట్లీస్ట్ $10 వర్త్ అంటే ఆల్మోస్ట్ 1.5 pounds అట్లీస్ట్ కొనాలి. సో మనకి స్టార్టింగ్లో 2 రకాల చెర్రీలు చూపించారు కదా, ఒకటి రెడ్, ఇంకోటి ఎల్లో. రెండు అంతే స్వీట్గా ఉంటాయి. రెండిటికి సేమ్ ప్రైస్ అంట. జపాన్ నుంచి ఇప్పుడే దిగింది. మనం ఎక్కడైతే పిక్ చేయాలో అక్కడికి వచ్చేసాం మనం. సో చుట్టూరా ఎటువైపు చూసినా గుత్తులుగా ఇలా చెర్రీస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఇదిగోండి, ఇది చూసారు కదా, ఈ రైట్ సైడ్ ఉన్న చెట్టు రెడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్టు ఈ yellowish రెడ్, yellowish ఆరెంజ్ షేడ్లో ఉన్న చెర్రీస్ అనమాట ఇవి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. మనకి జనరల్గా ఇండియాలో దొరికేవైతే ఇలాంటి చెర్రీస్. ఈ చెర్రీస్ ఇలాగ పికిల్డ్ చెర్రీస్ అంటారు అనమాట. ఇండియాలో మనకి కేకుల మీద కానీ ఐస్ క్రీముల మీద కానీ పెట్టేసి ఇచ్చేవి. సో ఏంటంటే ఇక్కడి నుంచి లేదా ఎక్కడ పండితే అక్కడి నుంచి ఈ చెర్రీస్ తీసుకొని దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అలా పికిల్డ్ చెర్రీస్ అంటారు. ఏదో ఒక సొల్యూషన్లో, బ్రైన్ సొల్యూషన్లోని వాటిని వేసి అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు చేస్తారనమాట. ఒరిజినల్గా అయితే ఇంత పెద్ద చెట్లకి కాస్తుంటాయి ఈ చెర్రీస్. మీరు ఎప్పుడైనా ఈ ఒరిజినల్ చెర్రీస్ పికిల్డ్ కానివి ఎప్పుడైనా తిన్నారేమో కమెంట్ చేయండి. Yeah, these are so big. సో ఇందాక మనం అక్కడ చూసాం కదా, ఆవిడ ఇక్కడ పనిచేసే ఆవిడ అనమాట. సో ఆవిడ చూపిస్తుంది ఏ మొక్కకి ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ బాగున్నాయి అని. సో ఆవిడ దగ్గర ఒక కుక్కే ఉన్న ఒక కర్ర లాంటిది ఉంటే వాటితోని దాంతోనే కిందకి లాగుతుంది అనమాట ఆవిడ. గుత్తులుగా ఉన్నది. ఇదిగోండి ఇవి కూడా అలాగే ఉన్నాయి. అక్కడ ఉన్న దాని లాంటివి అవి. మనం ఇవి లాగి ట్రై చేద్దాం. అది కాండి మంచి కలర్ వచ్చి ఉన్నాయి.
ఇది ఆరెంజ్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో వచ్చింది కలర్. ఇది నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. ఇలా పిక్ వస్తుంది అనమాట లోపల నుంచి. మనకి ఆ పికిల్డ్ చెరీస్ ఉంటాయి కదా కేక్ మీద కదా పెట్టినవి, అవి జనరల్గా ఓపెన్ చేసి ఉంటాయి. ఎందుకంటే ఈ లోపల ఉన్న పిక్క తీసేసి అప్పుడు పికిల్ దాన్ని బ్రైన్ సొల్యూషన్లో వేస్తారనమాట. అలాగే డార్క్ రెడ్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే చిన్న పులుపు వచ్చింది దీనికి. మనం జనరల్గా వాల్మార్ట్లో దొరికే చెర్రీస్ తీసుకుంటే అవి ఇంత సాఫ్ట్గా ఉండవు అనమాట. సో అవి ఏంటంటే ఎక్కడో తెంపి మన సూపర్ మార్కెట్కి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది మధ్యలో, అండ్ రెఫ్రిజిరేట్ చేసి ఉంచుతారు వాటిని. సో అందుకు చాలా టైం పట్టేటప్పటికి అవి అంత ఎక్కువ స్వీట్ ఉండవు. ఇంకా నెక్స్ట్ బయట ఉన్న తొక్కు ఉంది కదా, అది కొంచెం గట్టి పడుతుంది ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే. సో ప్రస్తుతానికి అయితే మనం ఇన్ని కోసాం, ఇంకా కోసి లాస్ట్లో ఎంత వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఏదో కష్టపడుతుంది. ఎన్ని కోసావరా? నాకంటే ఎక్కువ కోసింది. Yeah, I'm just admiring the beauty. Am I lying? This tree kind of sucks. That's fine. So there are more red ones than yellow version, or are those like these two? They're different. Variety. Yeah, these are Bings, the dark ones. Okay. And then these are Rainier. Rainier are the sweetest one we have. They're meant to be just be eaten by themselves. And the Bings are better for baking. If you're interested in making pies or cobbler or something like that. They're more tart. So. Got it. Huh. So we're looking for Rainier then. Yeah, you're looking for Rainier. All right. Sounds good. Oh. Do you think these are good enough? Yeah, those look pretty good. Yeah. I've seen better, but Sure, yeah. it's not that they're bad. The more yellow they are, the more sour they are. So, I mean, if you like sour cherries, then Nah, I'm definitely looking for sweeter ones. yeah. Well, you're in a good area for it. Okay. So you're in the top. సో ఇందాక అతను చెప్తున్నది ఏంటంటే ఇవి 2 రకాల వెరైటీస్. ఇవి మనం ఎల్లో చూసాం కదా, ఇదిగోండి. అబ్బా మీద ఉన్నది కదా, అది మనకు కావాల్సింది. ఎల్లో రకమైనవి రెయినియర్ చెరీస్ అంట. అవి రెడ్గా అయినవి కావాలి. ఇట్రా కొంచెం ఆ మీదని చూడు ఎలా ఉన్నాయి, పర్ఫెక్ట్ రెడ్ అయి ఉన్నాయి. సో అవి రెయినియర్ టైప్ అంట, అవి స్వీటెస్ట్ అంట ఈ 2 చెర్రీస్లో. ఈ రెడ్ ఉన్నాయి కదా, అవి బేకింగ్కి గట్రా పనికి వస్తాయంట అవి. సో ఈ ఎల్లో అవి రెడ్గా అయినవి దొరుకుతాయేమో చూద్దాం మనం. ఇవి రెడ్గా ఉన్నాయి చూడండి, ఎక్కడ ఉన్నాయి. సో మొత్తం అంతా రెడ్గా ఉంది. సో పండినవి మనకి ఈజీగా తెలుస్తున్నాయి. ఇదిగోండి 4 పండే గట్టిగా. సో ఇలా ముట్టుకోగానే ఊడొచ్చేస్తున్నాయి అన్నమాట. సో మేము అడిగితే ఇతను వచ్చి అవి కిందకి దించి తీసారనమాట మన కోసం. మీదన డైరెక్ట్ సన్లైట్ పడితే అవి ఇంకా బాగా పండుతాయి అన్నమాట. సో అవి చాలా రెడ్గాను స్వీట్గా ఉన్నాయి.
I'm making a video for YouTube. I'm gonna link the place in the description, so hopefully more people turn up. Yeah. This is very sweet because it's hot. So the more the sunlight, the more sweet it will be. Yeah. Doesn't matter what color it is. It's sweeter. Oh, this is the wrinkle. Oh, there you go. That one. That one. Those is getting like that. Yeah, that's. సో ఇలాగా ఇలా రింక్లీగా ఉన్నది ఇంకా చాలా ఎక్కువ స్వీట్గా ఉంటుందంట. యా, Dried raisins. క్రిస్మస్గా ఉంటుంది అంటున్నారు. బయట 100 Fahrenheit ఉంది అండ్ ఇట్స్ లైక్ Jelly. యప్. Season, I got a lot of ladies coming to do it for us. they do it for Jim. ఇంట్రెస్టింగ్. ఇదిగో నా మీదనకి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సన్లైట్ దేనికైతే తగులుతుందో అవి అన్నిటికంటే ఎక్కువ స్వీట్గా ఉంటాయంట. నా కుక్కన్ లాంటి దాంతో దించుతున్నారు కిందకి. ఇదిగోండి, ఇందాకలా అక్కడ ఒక అతనితో హెల్ప్ చేయమని అడిగాం కదా, సో అతను బోల్డ్ అంతా మాట్లాడి మీద ఉన్నవన్నీ దింపి ఇచ్చారనమాట. దెబ్బకి చేతికి దొరికినవన్నీ దబా లాగేసాం మేము, అందుకు ఇన్ని అయ్యాయి. సో అతని పేరు రాముడి పేరులాగా ఉంది కదా, కానీ అతను నాకు తెలిసి మెక్సికన్. సో రాము అని అంటే అతని పేరు. అతను చెప్పడం ఏంటంటే, నేను అడిగాను ఈ ఫామ్లో ఉన్న చెరీస్కి జనాలు వచ్చి పిక్ చేసుకునేదానికంటే వాళ్ళు సూపర్ మార్కెట్స్కి పంపిస్తే ఇంకా బెటర్ ప్రైస్ రాదా అని. సో అప్పుడు దానికి అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, జనరల్గా సూపర్ మార్కెట్స్కి మనం పంపించే చెరీస్ అన్నీ వాటి ఆర్చర్డ్స్ ఎలా అయితే ఉంటాయో అవేంటంటే చాలా తక్కువ రూట్ బలంతో చాలా చిన్న చెట్లు ఉంటాయంట అవి. అండ్ దానికి ఏవైతే పళ్ళు కాస్తాయో అవి తీయడానికి మషీన్స్ ఉంటాయంట. సో ఆ మషీన్స్తోని వెళ్ళి ఆ చెట్టుని కదిపితే వెంటనే ఆ చెరీస్ అనేవి రాలుతాయి. సో డీప్ రూటెడ్ చెట్లు పనికిరావు అనమాట అలాంటి ఫార్మ్స్కి. అందుకు అవి న్యూట్రిషన్లు కూడా తక్కువగా ఉంటాయంట. ఇప్పుడు ఇదేంటంటే, ఇది మనం చూస్తే ఇది అలాంటి ఫామ్ కాదు, ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉన్నాయి, చాలా డీప్ రూటెడ్ చెట్లు. సో మోర్ న్యూట్రిషియస్ ఫ్రూట్స్ అండ్ కమర్షియల్ యూజ్కి పనికిరాదు అనమాట ఈ ఆర్చర్డ్. సో అందుకు వీళ్ళు మీరే వచ్చి తెంపుకోండి అన్న దీంట్లోని, బట్ దాంట్లో కూడా వీళ్ళు బాగానే ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారంట. సో అది అతను చెప్పిన స్టోరీ. నెక్స్ట్ మీదన సన్లైట్ తగిలినవి అయితే బెటర్ టేస్ట్ ఉంటాయని చెప్పారు. అవి చూడ్డానికి ఎలా ఉన్నా డైరెక్ట్ సన్లైట్ తగులుతున్నవి అయితే మంచి టేస్ట్ ఉంటాయంట మీద ఉన్నవి. సో అవి తీయడానికి ఆ కుక్కం పట్టుకొని వస్తున్నారనమాట అతను. సో ఓవరాల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనం వాల్మార్ట్కి వెళ్ళి ఏరుకునే బదులు ఇక్కడికి వచ్చి ఏరుకోవడం. సో అతనితో అలా మాట్లాడుతూ అతను అప్పటికే ఇలాగ దించి ఇస్తున్నారనమాట. సో మొత్తానికి మేము ఒక 2-3 పౌండ్లు తీసుకుందాం అనుకొని ఎన్ని పౌండ్లు అవుతాయో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ పావు బకెట్ నింపాం మేము ఇద్దరం. సో అలాగా ఎంత ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు కూడా లేము మేము. కానీ ఇది మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 hours అవే డ్రైవ్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ నోవేర్ ఉంది, బట్ యా వర్త్ ఇట్. మంచి ఎక్స్పీరియన్స్. లైక్ ఎలాంటి చెరీస్ ఉంటాయి అసలు, నెక్స్ట్ మనం ఎలాంటివి చూస్ చేసుకోవాలి, అసలు ఇలాంటి యూ పిక్ యువర్ ఓన్ ఫార్మ్స్ అసలు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం వెళ్ళి ఇప్పుడు పూర్తిగా ఎంత అయిందన్నది చూద్దాం. టుగెదర్. Thank you.
ఇవి మొత్తం మనకి $43.29 పడ్డాయి. ఆవిడ చెప్పడం అయితే ఇవన్నీ ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పెట్టి తినేటప్పుడు ఎన్నైతే మనం తినబోతున్నామో అన్ని మాత్రమే కడుక్కొని తినమన్నారు. మొత్తాన్ని ఒకేసారి కడిగి పెట్టద్దు అన్నారు ఫ్రిడ్జ్లో. తెలిసి కడిగి పెడితే వెంటనే పాడైపోతాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 డిగ్రీలు ఉంది, 100 డిగ్రీల ఫారెన్హైట్ అంటే ఆల్మోస్ట్ 38 degrees Celsius. సో మిడిల్ ఆఫ్ నోవేర్ అనమాట. అసలు దాదాపుల్లో ఈ చెర్రీ ఫార్మ్స్ తప్ప ఇంకేం లేవు. అవి పోటా పాటీస్, అవి టాయిలెట్స్. వాటి గురించి తెలియాలంటే మా స్ట్రాబెరీ పికింగ్ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది చెక్ చేయండి. చెర్రీ పికింగ్ ట్రిప్ కంప్లీట్ అయింది. బయట బేభత్సమైన ఎండ, దారుణంగా ఉంది. అందుకు కార్లోకి వచ్చి కార్ ఏసీలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరడమే. నేను చెప్పినట్టు స్ట్రాబెరీ పికింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రాబెరీ పికింగ్ నేను లాస్ట్ వీడియో ఎండ్ టైటిల్స్లోనే పెడతాను. బట్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.